హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా చాలా సింపుల్గా చేసే రెసిపీ చెప్తాను. పన్నీర్ బిర్యానీ చాలా ఈజీగా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ పన్నీర్ వేసుకోవాలి. తర్వాత పెరుగు, అల్లం పేస్ట్, ధనియా పొడి, గరం మసాలా, పసుపు, కారం, సాల్ట్, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, కొంచెం ఆనియన్. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. కలిపి పక్కన పెట్టుకోవాలి. 1.5 కప్పు రైస్ కాసేపు నానబెట్టుకోవాలి కడిగి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసాక ఒక స్పూను నెయ్యి వేసుకోవాలి. నెయ్యి అవంతా వేడెక్కాక బిర్యానీ మసాలాలన్నీ కలిపి వేసుకోవాలి. అవి వేసి 1 నిమిషం పాటు అట్లా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక కొంచెం మంచిగా స్మెల్ వస్తుంది. తర్వాత ఆనియన్ 1 కప్పు వేసుకోవాలి. ఆనియన్ వేసాక 1 నిమిషం కలుపుకొని పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేయాలి. వేసి ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు 1 కప్పు టమాటా వేసుకోవాలి. టమాటా వేసుకున్నాక కొంచెం సాల్ట్ వేయాలి. సాల్ట్ వేసి బాగా కలపాలి. ఒక 1 మినిట్ వరకు బాగా కలపండి. బాగా ఫ్రై అవ్వాలి. కొంచెం మెత్తబడేంత వరకు కలుపుకుంటే గ్రేవీ బాగా వస్తుంది. ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి. ఎక్కువ వేయకండి, మరి అలా అనేసి మరీ తక్కువ వేయకండి. 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అది వేసి బాగా కలపాలి. బాగా మెత్తబడేంత వరకు బాగా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర 2 వేసి బాగా కలపాలి. బాగా కలుపుతూ మెత్తబడేంత వరకు కలుపుకొని కొద్దిగా ధనియా పొడి, కొద్దిగా కారం, కొద్దిగా గరం మసాలా వేసి కలపాలి. ఒక 1 మినిట్ వరకు బాగా కలిపి ఇప్పుడు పన్నీర్ ఉంది కదా, అదంతా మిక్స్ అయ్యిందంతా కలిపి బాగా మిక్స్ చేయాలి. బాగా అంటే మరి గట్టిగా కాదండి, లైట్గా ముక్కలు చెదిరిపోకుండా లైట్గా కలుపుకోండి. ఇప్పుడు వాటర్ వేయాలి. 1.5 కప్పుకి 3 కప్పులు వాటర్ వరకు వేయండి. ఎక్కువ మాత్రం వేయకండి, ఎక్కువ వేస్తే మరీ మెత్తగా అయిపోతుంది రైస్. కొంచెం బాగా కలిపి మూత పెట్టేసి వాటర్ బాగా మరిగేంత వరకు ఉంచండి. బాగా వాటర్ మరిగిపోయాక రైస్లో వాటర్ తీసేసి రైస్ వేయండి. రైస్ 1 నిమిషం అట్లా పైన అట్లా కలుపుకొని కొంచెం టేస్ట్ చేయండి. మీకు సాల్ట్ సరిపోతుందా లేదా అని చూసుకొని దాన్ని బట్టి మళ్ళీ మూత పెట్టేసేయండి. ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లోనే ఉడికించండి. తర్వాత ఒక 5 మినిట్స్ అట్లా ఆఫ్ చేసేయండి. పొడి పొడిగా వస్తుంది రైస్, ఎక్కడ పోకుండా. మరి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.